ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోవర్ ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ అని చెప్పిన తర్వాత నిజంగానే ఇలా కూడా జరుగుతుంది, ఇలాంటి మనుషులు కూడా ఇంకా ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుంది. జానీ అని ఒక పర్సన్ ఉన్నాడు, అతను ఒక ఆస్పైరింగ్ మ్యూజిషియన్ అనమాట. సో అతనికి మ్యూజిక్ అన్నా, మ్యూజిక్ డైరెక్షన్ అన్నా, మ్యూజిక్ క్రియేషన్ అన్నా చాలా ఇంట్రెస్ట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనోడు ఏం చేశాడంటే హైదరాబాద్ వచ్చి అండ్ హైదరాబాద్లో స్టూడియో రెంట్కి తీసుకుందాం అనుకుంటే చాలా రేట్ ఉంది. సో ఏం చేశాడు, ఇదంతా వద్దులే, మనం మంచిగా ఒక నార్మల్ 2 BHK విల్లా తీసుకుందాము. విల్లా ఓకే, 3 BHK ఉంటుంది కదా, విల్లాస్ తీసుకుందాము రెంట్కి. సో దట్ నా ప్రైవేట్ లైఫ్, నా ప్రొఫెషనల్ లైఫ్ ఒకే చోట ఉంటుంది అండ్ నేను ఎక్కువ తిరగాల్సిన అవసరం కూడా ఉండదు అని మనోడు ఏం డిసైడ్ అయ్యాడంటే ఊరు చివరిలో ఉన్న ఒక మంచి విల్లాని చూసి రెంట్కి తీసుకున్నాడు. ఓకే, మంచిగా అందరూ మూవ్ అయ్యారు, పేరెంట్స్ వచ్చారు, పాలు పొంగిచ్చారు, ఎవ్రీథింగ్ ఈ స్కూల్. ఇక మనోడు ఒక్కడే ఉంటున్నాడు అనమాట అపార్ట్మెంట్, ఆ విల్లాలో. అప్పటిదాకా బాగానే జరుగుతుంది. మనోడు ఎవ్రీడే మార్నింగ్ లేస్తున్నాడు, కాఫీ తాగుతున్నాడు, మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాడు, దెన్ నైట్ పూట పర్సనల్గా పడుకుంటున్నాడు. అతనికి గర్ల్ ఫ్రెండ్ లేరు, ఏం లేరు, ఫ్రెండ్స్ ఉన్నారు, కాకపోతే ఓన్లీ ఆన్ ది ఫోన్ కాంటాక్ట్లో ఉంటా ఉంటారు అనమాట. ఎందుకంటే ఊరు చివరిలో ఉంటాడు, చాలా రేర్గా కలుస్తూ ఉంటాడు. దెన్ ఎప్పుడైతే మనోడు అతని యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో బాగా ఇన్వాల్వ్ అవుతూ ఇంట్లో నుంచి ఎక్కువగా బయటికి కదలట్లేదు, అప్పటి నుంచి కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ అబ్జర్వ్ చేశాడు. ఒకానొక రోజున పొద్దున లెగుస్తాడు, బెడ్ మీద కార్నర్లో అమ్మాయి యొక్క ఎంట్రికలు కనిపిస్తున్నాయి అన్నమాట. మనోడు పెద్దగా పట్టించుకోలేదు, అనుకుంటాం కదా మనం కూడా, ఇంట్లో నుంచి ఏదో గాలి నుంచి ఎగురుకుంటూ వచ్చిందని అనుకుంటాం. సో పెద్దగా పట్టించుకోలేదు. అతని వర్క్ మీద, అతని ప్రొఫెషనల్ లైఫ్లో అంతే నార్మల్గా మ్యూజిక్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు, స్టూడియోని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాడు. సెకండ్ డే, థర్డ్ డే కూడా అలాగే ఎంట్రికలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మనోడు పట్టించుకోలేదు. బట్ కొన్ని రోజుల తర్వాత అతని బాడీ మీద ఒక ఎంట్రిక కాదు, 2 ఎంట్రికలు కాదు, కొన్ని బంచ్ ఆఫ్ ఎంట్రికలు కనిపించినాయి అన్నమాట. వామ్మో, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అని అనుకున్నాడు. బట్ స్టిల్ మనోడి యొక్క స్టాండ్ పాయింట్తో పర్సనల్ లైఫ్ కదా అదని చెప్పేసి పర్సనల్ లైఫ్లోనే ఉంచేసి ప్రొఫెషనల్ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది జరగకుండా అతను మ్యూజిక్ క్రియేట్ చేస్తూ ఉన్నాడు, కంటెంట్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు అన్నమాట. అలా స్లోగా రికగ్నిషన్ రావడం మొదలుపెట్టింది. కానీ ఆ తర్వాత జరిగిన విషయాలు వింటే షాకింగ్ వచ్చేది. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మనోడు నైట్ కూడా నిద్రపోతూ ఉంటాడు, పొద్దున్న లేచి చూసేసరికి బాడీ మీద, వీప్ మీద నెయిల్స్తో గీరినట్టు కనిపిస్తున్నాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, మనోడికి ఆల్రెడీ అసలు గర్ల్ ఫ్రెండే లేదు. ఓకే, బట్ ఎలా జరుగుతుంది మనోడికి ఏం అర్థం కావట్లేదు. అండ్ కొన్ని రోజులకి మనోడు నైట్ పూట షార్ట్స్ వేసుకొని షర్ట్ ఇప్పేసి పడుకొని అలవాటు ఉంటుంది. మార్నింగ్ లెగ్సి చూసేసరికి అతని యొక్క షార్ట్స్ తీసేసి ఉంటాయి అండ్ ఆల్సో అతని యొక్క ప్రైవేట్ పార్ట్స్ చాలా బర్న్ అవుతూ కనిపిస్తున్నాయి అన్నమాట. అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ అని ఆలోచిస్తూ మెల్లమెల్లగా స్మోక్ చేయడం స్టార్ట్ చేశాడు. దెన్ మందు తెచ్చుకొని తాగినప్పుడు అతనికి ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్, ఎక్కడ లేని హ్యాపీనెస్ అనిపించింది అన్నమాట. సో ఇక అట్లానే తాగుతూ డ్రింకింగ్ అయిపోయి, స్మోకింగ్ అయిపోయి అసలు ఇంట్లోంచి బయటికే రావడం మానేశాడు అన్నమాట. సో ఇతని ఫ్రెండ్ అయిన మన ఫాలోవరు అతన్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు షాక్ అయిపోయింది అనమాట. వీడేంది ఏమో మొత్తం ఇంత బాగుండేటోడు, మొత్తం జుట్టు పెంచుకొని, గడ్డాలు పెంచుకొని ఇంట్లోనే ఉంటున్నాడు, పిచ్చోడు లెక్క ఏంది తయారవుతున్నాడు అని ఏమో షాక్ అయింది అనమాట. ఏందిరా కథ అని అడిగితే, ఇలా జరుగుతుంది, నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సరే మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా, మరి ఇంట్లోంచి బయటకు వచ్చి పదా అని మా ఫాలోవర్ చెప్తే మనోడు ఏమన్నాడు తెలుసా, నాకు నిజంగా అమ్మాయి చేసేదంతా నాకు బాగా నచ్చుతుంది, ఐఎమ్ ఫీలింగ్ లవ్డ్. ఓకే, నన్ను ఇంట్లోంచి బయటికి పంపించట్లేదు అండ్ ఆల్సో నన్ను చాలా బాగా చూసుకుంటుంది అండ్ ఆల్సో చాలా కేర్ఫుల్గా నన్ను చూసుకుంటుంది అని అన్నాను. ఈమెకి మైండ్ బ్లాస్ట్ మంజునాథ్ అయింది బేసికల్లీ. మళ్ళీ ఫ్రెండ్కి ఫోన్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది ఇంట్లోంచి బయటికి రావడానికి, కానీ మనోడు రావట్లేదు. ఇంకా సో ఇట్లా కాదని వీళ్ళ పేరెంట్స్కి అండ్ ఆల్సో ఒక పూజారికి ఫోన్ చేసి ఇది కథ, ఇది పరిస్థితి అని చెప్పేసి ఆంటీని, పూజారిని ఇంటికి పంపించారనమాట. ఆ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడో వాళ్ళ ఇంటికి పంపించారు. ఆ అబ్బాయిని చూడంగానే వాళ్ళ అమ్మ ఏడుపు అనమాట, మొత్తం ఇట్లా అయిపోయావు, ఇంత బక్కగా అయిపోయావు, ఇంత కేజీలు ఉండాల్సినాడు, ఇంత తక్కువ ఎట్లా అయిపోయావు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అని బాధ అనమాట. ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదామంటే మనోడు గోల రచ్చ, అసలు ఎక్కడ లేని గోల చేస్తున్నాడు, కానీ ఇంట్లోంచి రావట్లేదు. ఇంకా పూజారి ఇన్వాల్వ్ అయ్యి మంచి మాటలు చెప్పి అండ్ ఆల్సో ఇంటిని మొత్తం పసుపు నీళ్ళతో క్లీన్ చేయించి ఇలా జరిగింది ఇలా అని చెప్పేసి సమ్ మాటలు మాట్లాడి అబ్బాయిని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చేసారు ఫైనల్లీ. ఓకే, అండ్ ఆ తర్వాత మొత్తం ఇక ఆ ఇంటిని మర్చిపోయారు, మొత్తం ఇంట్లోంచి సామాన్లన్నీ క్లీన్ చేసేసారు అన్నమాట. దెన్ మనిషి అన్నాక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే వీళ్ళకి
ఎవరైతే ఈ విల్లా గురించి చెప్పిన బ్రోకర్ ఉంటాడో వాడికి ఫోన్ చేసి కొన్ని డబ్బులు కొట్టి మ్యాటర్ చెప్పించుకున్నాడు. విషయం ఏంటంటే ఆ ఇంటి ఓనర్ గాడికి చాలా మూఢనమ్మకాలు అన్నమాట. మస్తు మూఢనమ్మకాలు, వూడు, బ్లాక్ మ్యాజిక్ వీటన్నిటి మీద బాగా నమ్మకాలు అన్నమాట. ఈ ఇల్లు కట్టేటప్పుడు అతనికి ఎవరో అన్నారంట, ఈ ఇల్లు కట్టేటప్పుడు మీరు ఫౌండేషన్ వేసేటప్పుడు ఒక అమ్మాయిని బలివ్వాలి, బలిస్తే మీరు మస్తు రిచ్ అయిపోతారు, మీరు ఇంకెప్పుడు ఆగలేరు అని చెప్పేసి అనేసరికి ఏదో పల్లెటూరు గ్రామంలో ఉన్న ఒక 18 సంవత్సరాల అమ్మాయిని మూల గ్రామం నుంచి తీసుకొచ్చి ఆమెను ఇక్కడ బలిచ్చారన్నమాట. ఆమె ఈ విల్లాలో దెయ్యం కింద తిరుగుతూ ఆమెకి ఒక అబ్బాయి దొరికేసరికి షీ ఫెల్ట్ లవ్డ్ అండ్ షీ ఫెల్ట్ కేరింగ్ అనమాట. సో అలా ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆ తర్వాత ఈ అబ్బాయి ఇంకా మ్యూజిక్ మీద చాలా బాగా కాన్సన్ట్రేట్ చేశాడు అండ్ హీ బికేమ్ ఏ సక్సెస్ఫుల్ మ్యూజిషియన్. వుడ్ యూ లివ్ ఇన్ దట్ హౌస్? ఒకవేళ ఛాన్స్ వస్తే, నాట్ వన్స్, నాట్ ట్వైస్, నాట్ 3 days 4 days, ఉంటే లైఫ్ లాంగ్ ఉండగలుగుతావా? ఉంటావా? ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్.